మాట్లాడతాం, మీరు మాట్లాడుకోవడం కాదు. సరే, ఎస్, కమ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ పరిశుద్ధ లేఖనాలు తీయండి. యోధా రాసిన పత్రిక 11వ వచనం చదువుకుందామా? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి, మూడవది కోరహు. మూడవది ఎవరు? ఈ కోరహు అనే పేరు ఎక్కడ విన్నారా? హలో, ఎవ్వరు వినలేదా? కోరహు ఎక్కడ? కీర్తనలు. కోరహు కుమారుడు కీర్తనలు రాశారు. కీర్తనలో మనం ఈ పేరు విన్నాం. కోరహు కుమారులు మొత్తం 10 కీర్తనలు రాశారు. రాసుకోండి. కీర్తనలన్నీ దావీదే రాయలేదు. మీరు చాలా మంది అనుకుంటున్నట్లుగా 150 కీర్తనలు దావీదే రాయలేదు. ఓన్లీ 10 మాత్రమే, 75 మాత్రమే దావీదు రాశారు. 10 కోరహు కుమారులు రాశారు. వాళ్ళు రాసిన కీర్తనలు ఏమనగా 42, 44 నుండి 49, 42, 44 నుంచి 49, 84, 85, 87, 88. ఏదో చెల్లిపై నెంబర్ ఇస్తున్నట్టుంది కదా. సరే, రాసారా? 42వ కీర్తన 44 నుంచి 44, 45, 46, 47, 48, 49. అవి ఒక 6. తర్వాత 84, 85, 87, 80 మొత్తం 11 కీర్తనలు రాశారు. క్షమించాలి, రైట్. రాశారా? సరే, కోరహు ఒక లేవీయుడు. చెప్పండి, కోరహు ఎవరు? అందరూ చెప్పాలి. కోరహు ఎవరు? లేవీయుడు. కోరహు ఒక లేవీయుడు. కోరహు ఏం చేశాడంటే తిరస్కారము చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? తిరస్కారం అంటే తెలుసా మీకు? తిరస్కారం అంటే వద్దని చెప్పడం. ఇంకా ఇంకా ఇంకేమనుకుంటున్నారు? తిరస్కారము అంటే చెప్పండి. తిరస్కారం అంటే ఈ మాటని ఇంగ్లీష్లో ఏమని వాడాడంటే ఏమని ఇంగ్లీష్లో చాలా క్లియర్గా మాట రాయించాడు. దేవర్ అగేనెస్ట్, లేదంటే రిబెలియన్ అంటే అర్థం తిరగబడడం. ఏంటండి? జాగ్రత్త వినండి. కోరహు మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తాడు. 16వ అధ్యాయం. కోరహు ఎక్కడ కనిపిస్తాడు మనకి? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 35 మొత్తం అధ్యాయం మొత్తం కోరహు గురించి, అతనితో ఉన్న బృందం గురించి ఉంటది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 1 నుండి 35 వరకు. అర్థమవుతుందా? సరే, మీకు సింపుల్గా ఇక్కడ జరిగింది కథ చెప్తాను వినండి. అందరూ చూడండి, ఇంటికెళ్ళే చదువురు. కోరహు లేవీయుడు కదా. మోషే ఎవరు? మోషే కూడా లేవీయుడే. ఓకేనా? లేవీ అంటే ఎవరు? లేవీ అంటే ఎవరు తెలీదా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? లేవీలు ఎప్పుడు వెళ్ళదు లేవీ గురించి అన్నారా? లేవీలు ఎవరు? ఇశ్రాయేలు గోత్రములో ఒక గోత్రం. లేవీ ఎవరనగా దేవుని మందిరం పని చేసేవాడు లేవీ. The one who works in the temple of the Lord is called Levites.
లేవీయులు. అర్థమవుతుందా? ఈ లేవీయుల్లో దేవుడు మోషేని అహరోనును ఎంచుకొని దేవుడు పని చేయమన్నారు. అయితే వినండి, హలో చూడండి, అయితే ఈ కోరహు అతనితో కూడా ఇంకొంతమంది కలిసి వీళ్ళు ఏం చేశారంటే, దేవుడు మిమ్మల్ని మందిరం పని చేయమన్నాడా, మిమ్మల్ని వాక్యం చెప్పమన్నాడా, మిమ్మల్ని స్టేజ్ ఎక్కమన్నాడా, మమ్మల్ని మేము కూడా ఎక్కొచ్చు, మేము కూడా లేవీయులమేగా అని అనుకుని వీళ్ళు ఏం చేశారంటే తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? ఎవరి మీద? మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. వారి అధికారాన్ని తిరస్కరించారు. మాకొద్దు మీ అధికారం. దేవుడు మమ్మల్ని ఎంచుకోడా? దేవుడు మాతో మాట్లాడ్డా? మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవా? మేము వాక్యం చెప్తే ఏమవుదు? మనుషులు మారా అడుగుతారు కదా. ఈ లోకంలో ఒక ప్రశ్న అడుగుతారు ఎక్కువ, ఏమన్నా తెలుసా? మా పొయ్యి మీద పప్పు ఉడకదా? ఏ పొయ్యి మీదనే పప్పు ఉడుకుతుంది, అవునా కదా? కాకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మించి దేవుడికి కానీ దేవుడిని ఏర్పాటు చేసిన వారిని కానీ తిరస్కరించిన వాళ్ళ గతేమవుతో ఇక్కడ దేవుడు క్లియర్గా రాయించాడు. God will have a plan and purpose for everybody. ప్రతి ఒక్క లైఫ్ లో దేవుడికి నీ మీద ఒక ఆలోచన ఉంటుంది. నువ్వెవరు, ఏం చేయాలి, నువ్వేమవ్వాలి. అందరూ సింగర్స్ అవ్వరు కదా, అందరూ ప్రీచర్స్ అవ్వరు కదా, అందరూ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయలేరు కదా, అవునా కాదా? నేను 4 భాషలు మాట్లాడగలను, పడుకోకుండా ఇంచుమించు పిల్లల 7 రోజులు నేను ఉండగలను, కంటిన్యూ ప్రయాణం చేయగలను. నిజంగా సాల్మన్ గారు ప్లే చేసినట్టుగా ప్లే చేయలేదు, కాంగో నేను ప్లే చేయలేదు. అర్థమైందా? లేదా మీలో కొందరు బాగా పాటలు పాడుతున్నారు, మీరు అనే పాటలు పాడలేరు. నాది మరీ బేస్ వాయిస్, ఓవర్ బేస్ వాయిస్ కదా. మా బైబిల్ కాలేజ్ కోయర్లో వచ్చి 2 సార్లు తీశారు నన్ను. వాయిస్ బేస్ ఎక్కువైపోయింది. గ్రూప్లో పాడితే మిగతా వాళ్ళందరూ వాయిస్ వినబడదు, నా వాయిస్ ఉంటే. సరే వినండి పిల్లలు, God has a plan and purpose for everybody's life. మీరు సండే స్కూల్లో ఈ పాట నేర్చుకున్నారా? నువ్వు స్పెషల్, తెలుసా? నువ్వు స్పెషల్, నేను స్పెషల్, మనమంతా స్పెషల్. నువ్వు స్పెషల్, ఎవరికంటే? ఎలిఫెంట్ కంటే, టైగర్ కంటే, ఎలిఫెంట్ కంటే, టైగర్ కంటే ఉన్నత జ్ఞానం మనకిచ్చేను, ఉన్నత జ్ఞానం మనకిచ్చేను. ఏలమనేను కాపాడమనేను, ఏలమనేను కాపాడమనేను. అందుకే నువ్వు స్పెషల్, అదవుతుందా పిల్లలు? జాగ్రత్తగా రండి. మనమంతా దేవుని దృష్టిలో, దేవుని సృష్టిలో we all were special in the creation of the Lord, in the eyes of the Lord. అదవుతుందా? ఒక్కొక్కరికి దేవుడు ఎవరికి సంబంధించిన తలాంతు వారికి ఇస్తాడు. వీళ్ళేమంటున్నారు? మోషే అహరోను, నువ్వు మీ అన్నయ్య పరిచయం చేయాలా? దేవుడు మీతోనే మాట్లాడతాడా? మీరు ఏమైనా పెట్టి పుట్టారా అంటారా? మీకు కూడా అనిపిస్తుంది. క్లాస్లో టీచర్ ఎప్పుడు ఆలయ నుంచి పెడుతుంది, మన ఇంటి నుంచి పెట్టడం. చర్చిలో ఆలయం ప్రియారిటీ ఇస్తారు. ఎవరికి ప్రియారిటీ కాదు, ఎవరెవరు పనిని బట్టి దేవుడు వాళ్ళకి పని అప్పచెప్తాడు. నీ తలాంతు బట్టి దేవుడు ఏం చేస్తాడు? పని అప్పచెప్తాడు. అర్థమవుతుంది. అంతేగాని నీకంటే నేను గొప్ప, నేను కూడా పని చేయగలను అని చెప్పి తిరస్కారం మనం ఏనాడు వి షుడ్ నాట్ రెబెల్. మనం ఏనాడు ఏమవకూడదండి? తిరస్కరించకూడదు, లేదా తిరగబడకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? తిరగబడకూడదు. ఈరోజు చాలా మంది పిల్లలు తిరగబడుతున్నారు.
తిరగబడుతున్నావా లేదా? పాస్టర్ గారి మీద తిరగబడే విశ్వాసులు ఉన్నారు, టీచర్స్ మీద తిరగబడే స్టూడెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు ఉన్నారు లేరా? ఎంత నోరేసుకుని అడుగుతాము. అలసలేదా మీ మదర్ మీద, మీ ఫాదర్ మీద తిరగబడ్డావా లేదా? వీళ్ళు ఏమయ్యారో తెలుసా? సేవకుడి మీద తిరగబడితే దేవుడు అన్నాడు, మీరు అందరూ అలా దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయాక భూమి నెరవేర్చాలి, అందరూ మిగేసింది. సావకుండా డైరెక్ట్ పాతాళంలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? తల్లిదండ్రులు ఎందుకు దయలేని పుత్రుడు పుట్టనేల వాడు గిట్టనేల, పుట్టలోన చదువు పుట్టవా గిట్టవా? అవునా? తల్లిదండ్రుల మీద దయలేని పిల్లలు పుట్టడం ఎందుకు? వాళ్ళు చచ్చిపోవడం. పుట్టలో చదువు పుడతాయి, చచ్చిపోతాయి. అవునా కదా? ఈరోజు తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, సేవకుడు అంటే తగ్గింపు లేదు, టీచర్ అంటే తగ్గింపు లేదు. పూర్వం చిత కొట్టేవారు స్కూళ్ళల్లో. అందుకే అప్పటి విద్యార్థులు బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు చిన్న దెబ్బ కొడితే ముందు పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు. నేను 4.5 సంవత్సరాలు స్కూల్లో పనిచేశాను. నేను చేతితో మీరు ఉన్నారు కదా, చాలా గట్టి కొట్టేవాడిని పిల్లల్ని. నేను చాలా మామూలు కాదు. ఎంతలా కొట్టేవాడిని అంటే 3 నెలలకు ఒక కంప్లైంట్ అయినా నా మీద వచ్చేది. మా అబ్బాయిని చాలా గట్టి కొట్టిస్తారు, మా అమ్మాయిని చాలా గట్టి కొట్టారు. అర్థమైందా? తిరగబడిపోతున్నారు ఈరోజు. లేకపోతే అవునా? నువ్వు టీచర్, తల్లిదండ్రులు టీచర్ని స్కూల్లో కొట్టకపోతే ఆ పిల్లలు ఇంటి దగ్గర ఏమవుతారు? ఇంటి దగ్గర తిరగబడతారు, స్కూల్లోనూ తిరగబడతారు, మందిరంలో కూడా తిరగబడతారు. మొన్న కాలం నా దగ్గరికి వచ్చింది, ఏడుస్తుంది. ఏమనంటే వాళ్ళ అబ్బాయి అట 21 సంవత్సరాలు 22 ఏళ్ళ అబ్బాయి నైట్ లేట్గా వచ్చారట. ఆ నాన్నగారు అడిగారట, ఎలా లేట్గా వచ్చావు అని ఆ నాన్న గెసిరితే ఆ నాన్నగారు పేకప్పుడు కొట్టేస్తాడంటే ఇప్పుడు 22 ఏళ్ళు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తల్లిదండ్రులు దయలేని పిల్లలు వాళ్ళ దీపం అట కారు చీకట్లో ఆగిపోద్ది. ఏమవుతుంది? కారు చీకట్లో నీ దీపం ఏమవుద్ది? ఆరిపోద్ది. అదవుతుందా? బైబిల్ ఎక్కువ మాట రాయబడింది, వారి కన్నులు లోయ కాకులు పీక్కు తింటాయి. బాబోయ్, నువ్వు దేవుడి మాట ఇది, తల్లిదండ్రుల మాట, దేవుడి మాట, సేవకుల మాట, మీ టీచర్ల మాట వినకపోతే, తిరగబడితే ఏమవుతుంది? మీ అందమైన కళ్ళు సినిమాలు, సీరియళ్ళు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, రీల్స్, ఇన్స్టాలు, స్నాప్చాట్లు చూసే మీ కళ్ళు ఒక్కసారి ఏమవుతాయి? లోయ కాకులు వచ్చి పీక్కుపోతాయి. అర్థమైందా? తల్లిదండ్రులు తిరగబడే వాళ్ళు ఉన్నారా ఈరోజు? మీకు విషయం చెప్తా. ఈ భూమి మీద ఎవరైనా కావచ్చు, ఈవెన్ భార్య భర్త అయినా సరే కావచ్చు, ఒకానొక రోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒక లెవెల్ వరకు మాత్రమే చూడగలరు. కానీ తల్లిదండ్రుల ప్రేమ వర్ణించలేనిది. వాళ్ళు ఎంత ప్రేమిస్తారో తెలుసా నీకు? మమ్మీ 1000 ఇవ్వంటే ఎవరు, డాడీ 1000 ఇవ్వంటే ఎవరు? నువ్వేమడుగుతావు? నా కోసమే కదా సంపాదిస్తున్నావు. నీ కోసమే. ఎవరు పాడైపోవాలని సంపాదిస్తున్నారా? దేన్ని సంపాదిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టారు, ఎవరి కోసం? అది పట్టుకెళ్ళిపోతారా వెళ్ళిపోయేటప్పుడు? ఎవరి కోసం? మీకోసమే. అలా కాలు కొన్నారు, ఇద్దరు పట్టుకెళ్ళిపోతారా? బోర్డు బంగారం కొన్నారు, ఇద్దరు పట్టుకెళ్ళిపోతారా? మీకేగా. నువ్వేమంటావు? మా పేరెంట్స్ నా కోసమే అంటారు, నాకెవరో ఇద్దరు మొత్తం ఆడిపెడతావు. బైబిల్లో చిన్న కుమారుడు ఉన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. ఇస్తే ఏం చేశాడు? మొత్తం తీసుకెళ్ళి ఆగొట్టేశాడు. నువ్వు కూడా కారంలాగా వస్తావు ఇంటికి అని ఇంట్లో వాళ్ళు నీకు ఎవరంటే పేరు పెద్దలు ఇస్తే తలంతా కొట్టేసిందంట. అవునా కదా? అలా ఉంటుంది. హలో పిల్లలు, మీకు విషయం చెప్తానే, చాలా పర్సనల్ విషయం చెప్తాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా, నువ్వు ఏ ఏజ్ వచ్చినా, నీ కాలు చేయబడిపోయి ఒక యాక్సిడెంట్ అయ్యిన్నాడు, నీకు ఆపరేషన్ అయ్యిన్నాడు, నీ పాస్ బాత్రూమ్ కూడా నీ తల్లి నీ తండ్రి తీయాలి. గుర్తుపెట్టుకో. బలం ఉంది కదా, అందం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, నాకేంట్లే అని వీగావో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఏడుస్తావు. నీతో తిరిగిన నీ ఫ్రెండ్స్ ఉండరు. పర్లేదు పదా అని నీకు వెను తట్టిన వాడు ఎవడు ఉండడు.
నీ తల్లి నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది, నీ తండ్రి నీ తల దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడు. ఎన్నిసార్లు చెప్పారు వెళ్ళొద్దని, ఎన్నిసార్లు చెప్పారు అలా చేయొద్దని, చేసి చెడిపోయావు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా అని ఏడ్చేది నీ తల్లిదండ్రులు మాత్రమే. వారికి లోబడకుండా తిరగబడిన నాడు బైబిల్ చెప్తోంది, ఎన్ని మార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. ఒక రోజు వస్తుంది, there will be a day you will perish suddenly. నా ఇష్టం అనుకుంటున్నావా, నాకేం అనుకుంటున్నావా? జాగ్రత్త జాగ్రత్త. నాకు తెలిసిన ఒక అమ్మాయి క్రిస్టియన్, ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేది. ఎల్ఈఎఫ్ అని ఎంత స్ట్రిక్ట్గా చెప్తారు తెలుసా? ఎల్ఈఎఫ్లో నాకు తెలిసిన రూల్ అవుతుంది, ఎవరైనా యవనస్తులు ఎవరైనా పెద్దోళ్ళు అయినా ఆడ మగ మాట్లాడుకోవాలంటే 3 అడుగులు దూరంలో మాట్లాడుకోవాలి. 2 అడుగులు 3 అడుగులు. నువ్వేం చేస్తావు? వెళ్ళి పక్కన కూర్చుంటావు. నా ఫ్రెండ్ అన్నయ్య లాంటి, నా చెల్లి లాంటిది, అక్క లాంటిది. మళ్ళీ పైకి వచ్చి మీరు ఏమంటారు? ఏమన్నయ్యా, ఒక అమ్మాయితో అబ్బాయితో స్నేహం చేస్తే తప్ప? నాకు తెలిసి తప్పేం కాదు, కానీ బైబిల్లో మాట ఉంది. ఏమన్నా తెలుసా? ఎవడైనా నిప్పుని తన బట్టలో దాచుకోగలరా? అంటే నిప్పుని నీ చిమ్మిలోనూ నీ జోబులోనూ పెట్టుకోగలవా? పెట్టుకొని కాచుకోకుండా ఉండగలరా? అలాగే మీ ఆపోజిట్ వ్యక్తితో, స్త్రీ పురుషుడితో, పురుషుడు స్త్రీతో స్నేహం చేస్తే ప్రమాదమే నాకైనా. అర్థమవుతుందా? ఫ్రెండ్షిప్ అంట, ఫ్రెండ్షిప్. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు చూడడం తెలియదు, ఇంట్లో ఉన్న మందిరంలో ఉన్న దేవుడిని సేవకుడుగా ఊహించడం తెలియదు, ఊరందరూ చూపిస్తాము ప్రేమ. అవునా? మీరు అనుకుంటారు ఎవరికి తెలియదు, నేను ఇవాళ చాట్ చేశాను, డిలీట్ చేసేసాను, ఎవరికి తెలియదు. మీకు విషయం చెప్తానే, ప్రతి నెట్వర్క్కి సూపర్ కంప్యూటర్ ఉంటుంది తెలుసా? నీకు విషయం, సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి ప్రతి నెట్వర్క్కి. మీరు చేసే మెసేజ్, మీరు మాట్లాడే వాయిస్ కాల్, నువ్వు పంపించే పిక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అర్థమైందా? ఒకరోజు బయటపడతాయి. ఒకవేళ అది ఖాళీ భూమి మీద ఒక యాస్ట్రాయిడ్ పడి భూమి పేలిపోయింది అనుకో, రేపు నువ్వు పర్వకం అనుకో ఎలక్ట్రోగా ప్రభువు దగ్గర ఆయన సింహాసనం, ధవల మహాసింహాసనం ముందు నుంచుంటావుగా. ఆ రోజు తీర్పులో ప్రసంగి 12 ఆఖరి వచనంలో రాయబడింది, తీర్పు దినమున అది మంచిదే గాని చెడ్డదే గాని ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. హలో, ఇంటర్వ్యూ కానీ, ఎగ్జామ్ కానీ, ఫ్రెండ్ ఇంటి కానీ నువ్వు వేసిన మెదవ వేషాలన్నీ దేవుడికి తెలుస్తాయి. మీ పాస్ట్ గానే తెలియకపోవచ్చు, మీ అమ్మ నాన్న తెలియకపోవచ్చు, ఎక్కడ ఇప్పుడు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను నాకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుస్తాయి అమ్మా? ఎవరు తెలుస్తాయి? దేవుడికి తెలుస్తాడు. చెప్పనా ఎలా తెలుస్తాయో? బైబుల్లో చెట్టు కింద ఉన్న సంగతి దేవుడికి తెలుసు, తెలుసా తెలీదా? చెట్టు పైన ఉన్న సంగతి దేవుడికి తెలుసు, చెట్టు వెనకాల ఉన్న సంగతి దేవుడికి తెలుసు. చెట్టు కింద ఎవరున్నారు తెలియదు, చెట్టు పైన ఎవరున్నారు ఇది చెప్పగలరు. అట్లీస్ట్ ఇదిగో చెప్పలేరా? మేడి చెట్టు పైకి ఎవరెక్కారు? పార్వడి చెట్టు పైన ఎవరున్నారు చెప్పలేరా? ఎవరెక్కారు? చెక్కయ్య. చెట్టు వెనకాల ఎవరున్నారు? చెట్టు వెనకాల ఎవరు దాక్కున్నారు? చెట్టు వెనకాల ఆదాం సంగతి దేవుడు తెలుసు, జక్కయ్య సంగతి దేవుడు తెలుసు. చెట్టు కింద ఎవరున్నారు? నతానీయేలు. ఎవరున్నారు? చెట్టు కింద ఉన్న సంగతి, చెట్టు మీద ఉన్న సంగతి, చెట్టు వెనకాల ఉన్న సంగతి, ఇవాళ దేవుడి మందిరంలో కూర్చున్న నీ సంగతి, నా సంగతి దేవుడికి తెలుసు. There is nothing hidden from him. ఆయనకి మరుగైనది భూమి మీద ఏమీ లేదు. రేపు ఇంద్రరాత్రం మెసేజ్ రాస్తున్నావా? దేవుడికి స్తోత్రం. పిల్లలు ఆలోచన చేయండి. తిరగబాటు ఉందా? తిరుగుబాటు స్వభావం మీలో ఉందా? తిరుగుబాటు స్వభావం మీలో ఉందా? ఇర్మియా గ్రంథంలో ఓ మాట రాయించాడు దేవుడు, నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక. అంటే నీ చిన్నప్పటి నుంచి నీకు అలవాటు ఏంటది? అమ్మ నాన్న మాట వినకపోవడం, పాస్టర్ గారి మాట వినకపోవడం, దేవుడి మాట వినకపోవడం. అవునా కాదా? ఏమండి?
కనుక నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళారా, రండి అమ్మా యేసయ్య దగ్గరికి రండి. ఈజ్ ద ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు ఆయన. ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, అతను మించిన స్నేహితుడు లేడు. యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. నీ బ్రతుకుని డెవలప్ చేస్తాడు, నీ బ్రతుకుని బాగు చేస్తాడు యేసయ్య. ఇక్కడ అందరూ మిక్సప్ చిల్డ్రన్ ఉన్నారు, 15 ఏళ్ళ లోపల ఉన్నారు, 20+ కూడా ఉన్నారు కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏంటో తెలుసా? మేబీ ఆఫ్టర్ 3 years 4 years లేదా 10 years తర్వాత అయినా అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయా అవ్వా? యూ వాంట్ గుడ్ పార్ట్నర్ ఆర్ బ్యాడ్ పార్ట్నర్? పర్లేదు చెప్పండి. నువ్వు చెప్పకపోవడం వల్ల నీ పెళ్ళి మేము ఆపాము. చెప్పేంటి? గుడ్ పార్ట్నర్ కావాలి, మంచి అమ్మాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి. నువ్వు మాత్రం నలుగురితో చాటింగ్లు మీటింగ్లు చేసుకొని తిరిగేయాలి, అవునా? బైబిల్ చెప్తుంది, మనుషుడా మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ఈ మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాం. అదేనా? నువ్వు నలుగురితో తిరిగేవాళ్ళు 10 మందితో తిరిగేవాళ్ళు అవుతారు నీ లైఫ్లో. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయండి, భక్తి కట్టండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ చెప్తున్నారు సార్. బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు, యేసయ్య నిత్య జీవం వెళ్ళాలని నేను ఏం చేయాలయ్యా అంటే, ఇదిగో ధర్మశాస్త్రం అనుసరించు అంటే, ఇవన్నీ నేను చేసేస్తున్నాను యేసయ్య. అవునా? అయితే నీ కొనుక్కోదు ఉంది ఏంటది? నీ ఆస్తమే అంటే, అయ్యి బాబోయ్ నా ఆస్తమేలా అని చెప్పాడు. అతనికి ఆస్తి అడ్డు, నీకు అందం అడ్డు. అతనికి ఆస్తి అడ్డు, నీకు ఈ లోక ప్రేమ అడ్డు. అతనికి ఆస్తి అడ్డు, నీకు ఈ లోక స్నేహం అడ్డు. అవునా కాదా? నువ్వు పర్వతం వెళ్ళాలి, భక్తి కట్టాలి, దీవించబడాలి అన్న ఆశలు నీకున్నాయి, కానీ నీకేదో అడ్డు ఉంది. ఈ రోజు దాన్ని తొలగించుకో. యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, విననేలకు వినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షపోయిన నేలకు వినట్లు నా హస్తము కూర్చ కాలేదు. నీ పాపమే, హలో, నీ పాపాలే నీకు నాకు మధ్యలో అడ్డుకోవడం. ఏది అడ్డు ఉంది? వాళ్ళ తొలగించుకో. తిరుగుబాటు స్వభావం, తిరస్కరణ స్వభావం నీ బ్రతుకు మేలు చేయదు కాక బహు కీడులోకి తీసుకెళ్తుంది, నాశనంలోకి తీసుకెళ్తుంది. చెల్లి, తమ్ముడా, ఎన్నో ప్రసంగాలు వినుంటావు, ఎన్నో యూత్ మీటింగ్లు వెళ్ళుంటావు, ఎన్నో ఉద్యోగ కొడుకులు ఉపవాస కొడుకులు అయిపోయి ఉంటాయి. దేవుడు నీకు ఈరోజు ఈజ్ గివింగ్ యూ ఎ సెకండ్ ఛాన్స్, ఇంకొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మారతావా ఇప్పుడైనా? అదే పాత రోత జీవితంలో ఉండిపోతావా? క్రైస్తవులట హీలియం బెలూన్ లాంటి వారు. హీలియం బెలూన్ తెలిస్తే మీకు? మామూలు బెలూన్కి హీలియం బెలూన్కి తేడా ఏంటి? హీలియం బెలూన్ వదిలేస్తే పైకి. క్రైస్తవులు హీలియం బెలూన్ అంటారు. ఇక్కడ ప్రసంగం విన్నప్పుడు ఇలా ఉండిపోతారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసే బాగా మనసు పొందేయాలి. ఇంటికి అనగానే గాలి దగ్గర బెలూన్ అయిపోతారు కదా కదా. కనుక రండి రండి ప్రియమైన దేవుని సంగమా, జనాంగమా, ఒక్కసారి ఆయన సన్నిధికి రండి. తిరస్కారము, తిరుగుబాటు స్వభావము దేవునికి వ్యతిరేకమైంది. కనుక వాళ్ళందరూ 250 మంది ఏమయ్యేది? ఒకసారి భూమిలా తెరుచుకుంది, అందరూ తెరుచుకున్నారు. మొత్తం పాతాళమునకు దిగిపోయింది అనంతమైపోయింది. నీ బ్రతుకలగైపోదు, నీ బ్రతుకలగైపోదు. నువ్వు నాశనం అయ్యే స్థితికి వెళ్ళకూడదంటే యేసయ్య దగ్గరికి రా, బ్రతుకు కట్టుకో. నువ్వు అనుకుంటా ఎవ్వరికీ తెలియదు, నా బ్రతుకు ఎవ్వరికీ తెలియదు, యేసయ్యకి తెలుసు, యేసయ్యకి తెలుసు. కనుక రండి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం.